ఆలోచన తను చేస్తున్నాడు కదా. మరి ధైర్యంగా మా పార్టీ 40 ఏళ్ళ నుంచి పుట్టింది, నేను 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను అని మాట్లాడే వ్యక్తి ఎందుకు ఒంటరిగా పోటీ చేయలేడని ప్రశ్నిస్తే తన దగ్గర నుంచి సమాధానం ఉండదు అధ్యక్ష. నేను పొత్తులో భాగంగానే వస్తాను, ఓట్లు చేయకూడదు, జగన్మోహన్ గారికి పక్క ఓటు ఏది పడకూడదు, వ్యతిరేక ఓటు అంతా నాకే రావాలని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచనతో వీళ్ళు కొనసాగుతున్నారు అని అంటే వాళ్ళలో భయం ఏ రకంగా ఉంది, జగన్మోహన్ గారి పాలన ఏ రకంగా పేద ప్రజలకు మేలు చేసింది అన్నటువంటిది అక్కడ స్పష్టమవుతుంది అధ్యక్ష. అందుకనే తప్పుడు ఆరోపణలతో ఎప్పుడు కూడా ఏ రకంగా కూడా పేద ప్రజలకు మేలు చేయాలన్నటువంటి సంకల్పం లేకుండా రాజకీయ దురుద్దేశాలతో వ్యవహరించేటువంటి వీళ్లకు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్తారు అధ్యక్ష. ఈరోజు ఈ తక్కువ టైంలో కూడా అంటే 4.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా పోయినా కూడా రాష్ట్రంలో అనేక సూచికలలో నేషనల్ యావరేజెస్ తీసుకున్నప్పుడు అన్ని రంగాలలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ దగ్గర నుంచి అన్ని రంగాలలో ముందు ఉంది అని అంటే అది జగన్మోహన్ గారి ముందు చూపు, ముందు ఆలోచన అధ్యక్ష. పేదరికం తగ్గే విషయంలోనే కాకుండా ఈరోజు తలసరి ఆదాయంలో మనం ఈరోజు గతంలో కంటే కూడా ఎంతో ఇంప్రూవ్ అయినాం అధ్యక్ష. మంచి చేయబట్టే కదా ఇవన్నీ కనపడేది. మరి కేవలం విమర్శలకే పరిమితమైనటువంటి మీరు మంచి ఇలాంటి చేసింది, పరిపాలన ఇలా కొనసాగింది, ఏది తీసుకొచ్చినా కూడా ఒక సాచురేషన్ మోడ్లో రాజశేఖర్ గారు అయితే ఎలా అవలంబించారో అదే రీతిలో జగన్మోహన్ గారి పాలన కొనసాగిస్తూ పెట్టినప్పుడు వాళ్ళకి ఇంత భాగం ఇది భాగం లేకుండా విపక్షమైనటువంటిది లేకుండా అందరికీ సమానంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఎక్కడ మనం చూడలేదు అధ్యక్ష. ఒక మంచి రోల్ మోడల్గా నిలబడ్డాడు. తను దాదాపుగా 124 సార్లు పైగా బటన్ నొక్కానని చెప్తున్నాడు. వాస్తవం అధ్యక్ష, నొక్కిన ప్రతి బటన్ కూడా పేదవాళ్ళ గుండెలకు తాకింది అధ్యక్ష, పేదవాళ్ళకు ఉపయోగపడింది. ప్రతి అమౌంట్ పేదవాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు, వాళ్ళకు వచ్చినటువంటి ప్రతి రూపాయి ఉపయోగించుకున్నారు. అది ఏ రూపేనా ప్రభుత్వ పరంగా పేద ప్రజలకు అండగా ఉండాలని చెప్పి జగన్మోహన్ గారు ఆలోచన చేశారో అదే రూపంలో పేదవారికి చేరినప్పుడు వాళ్ళకు నిజంగా ప్రతి ఒక్క రూపాయి వాళ్ళకు ఉపయోగపడింది అధ్యక్ష. ఆ రూపాయలు ఎప్పుడో ప్రభుత్వాలు కొనసాగలేదు. ఎప్పుడు కూడా విపక్ష చూపించేటువంటి వాళ్ళు అయ్యా పెన్షన్ ఇవ్వండి అని అంటే పలానా వాళ్ళు కాలు పట్టుకోరాపో, లేకపోతే కండవ కప్పుకో, లేకపోతే మీ ఇంటికి జెండా కట్టుకోనేటువంటి వాళ్ళు. అలా కాకుండా ఆయన ఏ పార్టీ అయినా కానీ ఏ కులమైనా సరే అర్హత ఉంటే చాలు ఇవ్వండి అని చెప్పి ఆలోచన చేసినట్టు ప్రభుత్వం అధ్యక్ష. ఇది ఇలాంటి మంచి పనులు చేశారు కాబట్టే విద్వేషంతో ఓర్వలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో ఒకటే అధ్యక్షని ప్రజలు కోరుతుండేది, ఒక రాజకీయ నాయకుడిగా చెప్పింది చేసేటువంటి విధానం ఉన్నటువంటి వ్యక్తి, క్రెడిబిలిటీ కలిగినటువంటి వ్యక్తి, రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, చేసేటువంటి ప్రతి ఆలోచన రేపు తరం గురించి ఆలోచన చేయాలి, మనం చెప్పేటువంటి మాట నిజాయితీగా ఉండాలి అన్నటువంటి ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ గారు అయితే ఇదే చంద్రబాబు నాయుడు గారు నిత్యం సత్యదూరమైనటువంటి మాటలు, అబద్ధాలు, తను మాట్లాడే మాటలలో విద్వేషం, ద్వేషంతో కూడుకున్నటువంటి పర్సనల్గా ఏదో జరిగిన విధంగా మాట్లాడుతూ వ్యక్తిగతంగా ఊగిపోతూ ఆయన యొక్క ద్వేషం ఏ రకంగా ఉందో మనం గమనించుంటాం. ఈ మధ్యకాలంలో మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి, ఎందుకు నీకు అంత విద్వేషం, ఎందుకంత పగ, నువ్వు ఏం చేసావో ఎందుకు చెప్పుకోలేకున్నావు. ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం అదే చంద్రబాబు నాయుడు గారిని, నేను ఫలానా మంచి చేశాను కాబట్టి ఈ మంచిని చూసి నేను చేసిన కార్యక్రమాలు ఇట్లా ఉపయోగపడ్డాయి కాబట్టి ఆ కార్యక్రమాలు చూసి నాకు ఓటేయండి అనేటువంటి ధైర్యం తనకు లేదు అధ్యక్ష. మేము చెప్తున్నాం, మేము మంచి చేశాం కాబట్టి మేము ఫలాన్ని 2,53,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా కానీ అనేక రంగాల్లో 30 లక్షల మందికి పైగా అక్కచెల్లెలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాల్లో నేరుగా మేము చేర్పించాం కాబట్టి మాకు అర్హత ఉంది అటువంటి మాట మనకు నిరూపణ అయింది. కాబట్టి వీటన్నిటిని చూసి జగన్మోహన్ గారికి అండగా ఉండమని మంచి చేశారు కాబట్టే ఇవన్నీ కూడా పేద ప్రజలకు డైరెక్ట్గా అందాయని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి గవర్నర్ గారు ఏదైతే ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలన్నీ కూడా వాస్తవంతో కూడుకున్న రూపాల్లో 4.5 సంవత్సరంలో ప్రజలకు అందినటువంటి అంకితమైనటువంటి ప్రజల కోసం పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం కాబట్టి నిజంగా గవర్నర్ గారు కూడా అదే ఉటంకించారు అధ్యక్ష. ఈ ప్రసంగానికి నిజంగా గవర్నర్ గారు యొక్క ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు మీకు ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. కోడమూరు శ్రీనివాసులు గారు.